హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. డబల్ బెడ్రూమ్ల గురించి ఎదురు చూసేవారికి గుడ్ న్యూస్. ఈ డబల్ బెడ్రూమ్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ నెల 15 లోపు అయితే ఈ డబల్ బెడ్రూమ్స్ని పంపిణీ చేయబోతున్నారు. ఇవి ఎవరికి చేయబోతున్నారు, అలాగే లిస్ట్ 2లో పేరు వచ్చిన వారికి సర్వేయర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించకపోతే ఇల్లు వస్తుందా లేదా, ముందుగా ఏ జిల్లాల వారికి ఈ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు, అలాగే లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జీహెచ్ఎంసీలో ఉన్న వారికి L2 వారికి అయితే ఈ ఫ్లాట్స్ని పంపిణీ చేయబోతున్నారు. ఈ నెల 15 లోపే ఈ ఫ్లాట్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారు లిస్టు ద్వారా విడుదల చేసి. ఈ నెల 20 తర్వాత ఎలక్షన్ కోడ్స్ అయితే పడబోతున్నాయి. ఈ ఎలక్షన్ కోడ్స్ కంటే ముందే ఈ ఇళ్ళను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఎవరి పేరైతే లిస్ట్ 2లో వచ్చిందో వారికి ఈ డబల్ బెడ్రూమ్స్ని అయితే పంపిణీ చేయబోతున్నారు. ముందున్న గవర్నమెంట్ లక్కీ డ్రా ద్వారా ఈ ఫ్లాట్స్ని అయితే పంపిణీ చేశారు. ఈసారి అలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇవ్వబోతున్నారు. అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఫోన్ నెంబర్ అలాగే సర్వైవర్ నేమ్ కనిపించకపోతే ఇల్లు వస్తుందా రాదా అని. సర్వైవర్ నేమ్ అలాగే ఫోన్ నెంబర్ కనిపించకపోయినా మీకు ఇల్లు అయితే ఖచ్చితంగా వస్తుంది. అదొక టెక్నికల్ ఇష్యూ వల్ల అలా అయితే చూపిస్తుంది. అలాగే ఇళ్లకు సంబంధించి లిస్ట్ ఎక్కడ దొరుకుతుందని చాలా డౌట్స్ అందరికీ అయితే ఉన్నాయి. ఇంకా అఫీషియల్గా ఎలాంటి లిస్ట్ అయితే విడుదల చేయలేదు. ఈ 2-3 రోజులలో ఈ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.